హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే అభ్యర్థులు సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, సిఏఎస్ఎఫ్ వీటిలో జాబ్ చేయాలని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేది. అదే అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్. ఈ అసిస్టెంట్ కమాండెంట్ అంటే గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ హోదా కలిగిన ఉద్యోగం అండి. ఇదేంటంటే మన స్టేట్లో గ్రూప్ 1 ద్వారా డిఎస్పీ అయితే ఎలా ఉంటుందో, అంటే ఏపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 ద్వారా డిఎస్పీ అయితే ఎలా ఉంటుందో సేమ్ అసిస్టెంట్ కమాండెంట్ అంటే అలా. అంటే ఐపీఎస్ మీద ఒక గ్రేడ్ అయితే తక్కువే అండి అసిస్టెంట్ కమాండెంట్. అసలు ఈ ఉద్యోగాలు ఎలా ఉంటాయి ఏంటి అని నేను ఒక వీడియో కూడా చేయడమే జరిగింది. టోటల్గా 2 వీడియోస్ అయితే చేశాను. ఆ 2 వీడియోస్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆ వీడియో చూడండి. మీకంటూ అసలు అసిస్టెంట్ కమాండెంట్ అంటే కొంచెం క్లారిటీ వచ్చింది. యాక్చువల్గా ఈ సంవత్సరం చెప్పుకోవాలంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగాల సంఖ్య ఎక్కువ, 506 ఉద్యోగాలు ఈసారి. యాక్చువల్గా దీని యొక్క రేంజ్ ఏంటంటే 250, 300 ఆ మీడియంలో తీస్తారు. అర్థమైంది ఎక్కువ. లాస్ట్ టైం వచ్చేసి 322 ఉద్యోగాలు అనగానే చాలామంది ఓకే చాలా మంచి అవకాశం అనుకున్నారు. బట్ ఈసారి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. కొంచెం కష్టపడితే ఈజీగా సెలక్షన్ అవ్వచ్చు. అర్థమైందా? ఏకంగా 506 ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది ఇందులో. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. 24/4/2024. లాస్ట్ డేట్ వచ్చేసి 14/5/2024. అంటే మే 14వ తారీఖు వరకు దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసుకుంటానికి అవకాశం అయితే ఉంది. టోటల్గా ఫోర్సెస్ వైజ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే బీఎస్ఎఫ్లో 186, సిఆర్పిఎఫ్లో 120, సిఐఎస్ఎఫ్లో 100, ఐటీబీపీలో 58, ఎస్ఎస్బిలో 42. టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 506 ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారికి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి తెలంగాణ వారు అయితే హైదరాబాద్లో రాసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారు అయితే తిరుపతి అవకాశం ఇచ్చారు, విశాఖపట్నం అవకాశం ఇచ్చారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎగ్జామ్ ప్రిఫరెన్స్ అడిగిద్ది. ప్రిఫరెన్స్ అడిగే కాడ మీకు ఎక్కడ దగ్గర అయితే ఆ నియర్ బై ప్లేస్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మీకు వచ్చేసి మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్స్ అయితే ఉండాలి. ఓకే, మినిమం 20, మ్యాక్సిమం 25. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు, దాని గురించి కూడా చెప్తాను. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 2 ఆగస్టు 1999 నుంచి 1 ఆగస్టు 2004 ఈ యొక్క మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అంటే 25 + 5 30 ఇయర్స్ వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వారు చూసుకున్నట్టయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అర్థమైందా? అంటే 28 ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుందాం అనుకునే వారికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. మీకు ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే గుర్తింపు పొందిన సంస్థ ద్వారా మీరు ఏ డిగ్రీ చేసినా అర్హులే. అంటే బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఇలా చేసిన అర్హులే. లేదంటే బీటెక్ చేసినా ఎలిజిబులే. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే మీకు డౌట్ ఉంటుంది, ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేయొచ్చా బ్రదర్ అని. అంటే మేము ప్రెజెంట్ మాకు సెమ్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, మేము రాస్తున్నాము, మరి మేము ఎలిజిబుల్ అంటే ఎస్, మీరు కూడా ఫైనల్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మొత్తానికి వీళ్ళకేంటంటే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఈవెంట్లకు వెళ్తారు కదా, ఫిజికల్ ఈవెంట్లు కూడా సక్సెస్ఫుల్గా క్వాలిఫై అయిన తర్వాత దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ టైంలో మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్పుడు సబ్మిట్ చేయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి డాక్యుమెంట్స్ ఓకే మొత్తం అన్నీ అప్పుడు సబ్మిట్ చేయాలి. ఆ టైం కల్లా మీకు చేతికి డిగ్రీ వచ్చేస్తే పర్లేదు, నో ప్రాబ్లం. మీరు ఫైనల్ ఇయర్లో ఉన్న అప్లై చేసుకోవచ్చు, కంప్లీట్ అయిపోయిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. డోంట్ వరీ అబౌట్ దట్. మీకు అర్థమైంది కదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పైన. ఇక దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకుంటానికి మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఎవరైతే అండర్గ్రౌండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 200 రూపీస్ అయితే ఉంటుంది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మొత్తానికి బేసిక్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. మీకు ఏంటంటే దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది నేను క్లారిటీగా ఆల్రెడీ 2 months బ్యాక్ ఒక వీడియో చేశాను. సేమ్ డీటెయిల్స్ అయితే మొత్తం అన్నీ అయ్యాయి. ఒకసారి ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, ఒకసారి చెక్ చేయండి, చూడండి. మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.